పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తోటి ఉన్నాము. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లో. నిజామాబాద్కి పసుపు బోర్డు రావడం ఎలా అనిపిస్తుంది? భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఏ మాట ఇచ్చినా కూడా ఆ ప్రభుత్వం ఆ పనిని పూర్తి చేస్తుంది. చాలా గొప్పలు మాట్లాడిన ఏమైంది మీ పసుపు బోర్డు అంటుండే. నిన్న ప్రారంభోత్సవం చేస్తే ప్రారంభోత్సవం చేయడానికి హోంమంత్రి గారు వస్తారని మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు ఏమన్నారు, పసుపు బోర్డు ఎటువైంది, ఎక్కడికి వెళ్ళింది పసుపు బోర్డు అని చెప్పారు. ఎన్నడూ ప్రారంభిస్తామని చెప్పారు. నిన్న ప్రారంభించడానికి హోంమంత్రి గారు వస్తే పసుపు బోర్డు కొరకు కూడా హోంమంత్రి గారు వస్తారని అంటుంటారు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది. ఈరోజు నిజామాబాద్ జిల్లానే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 3-4 జిల్లాలకు ఆ పసుపు బోర్డు వల్ల పూర్తిగా న్యాయం జరుగుతుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవి గురించి బయట చర్చ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే అధ్యక్ష పదవి వరిస్తుందా అని అంత చర్చ నడుస్తుంది. రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది కేంద్ర నాయకత్వం అన్ని కోణాలు ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయం. మంచి నాయకున్నే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర నాయకత్వం అందిస్తుంది.